వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను మీ దగ్గరికి వచ్చే ముందు న్యూస్ చూశానండి, కానీ ఒక న్యూస్ చూసి నాకు చాలా భయం వేసింది. కల్తీ అంతా కల్తీ. మనం వాడే ఆయిల్ని దేంతో చేస్తారో తెలుసా? యానిమల్ స్కెలిటన్స్తో చేస్తారంట. ఎస్. అండ్ నెక్స్ట్ మనం వాడతాం కదా నెయ్యి, దాన్ని దేంతో చేస్తారో తెలుసా? డాల్డా ప్లస్ కలేబ్రాలు, అంటే బోన్స్ ఉంటాయి కదా, యానిమల్ బోన్స్, ఆ రెండింటిని మిక్స్ చేసి చేస్తారంట. ఆఖరికండి మనం పెట్టే పోపు దినుసులు అంటే మసాలా దినుసులు ఉంటాయా, అవి కూడా కల్తీ అనంట. అసలు ఏది కల్తీయో ఏది నకిలీయో మనం అయితే తేల్చుకోలేం. సరే, ఎందుకైనా మంచిది మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు అని నాకు చెప్పాలనిపించింది, చెప్పేశాను. అండ్ వెయిట్ చేస్తున్నారు కదా ఈ రోజు ఎలాంటి రెసిపీతో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చాను అని. సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ లెమన్ ఇడియాపం. మొన్న విన్నారు కదండి, ఇడియాపం ఇడ్లీ లాంటి నూడిల్స్ లాంటి ఇడ్లీ, కాకపోతే అది ప్లెయిన్. కానీ ఈ రోజు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే లెమన్ తో మిక్స్ చేసి ఇడియాపం ఎలా చేయాలి, కొంచెం ఎక్కువ టేస్టీగా ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చేసి చూపిస్తా, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. లెమన్ ఇడియాపంని రెడీ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో వాటర్ వేయాలి. సో మొన్న చెప్పా కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది, వినలేని వాళ్ళు విని జాగ్రత్తగా నేర్చుకోండి. సో వాటర్ పోసి ఇందులో సాల్ట్ వేయాలి కొంచెం. సో వాటర్ వేసిన తర్వాత మనకి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, అంటే బబుల్స్ వచ్చేంత వరకు కూడా బాగా బాయిల్ అవ్వాలి. సో మనకి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇది చూసారా, మనకి కొంచెం బాయిలింగ్ పాయింట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండి వేసుకోవాలి. సో ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా మనం దీన్ని మిక్స్ చేసుకుంటున్నాం. సో మనం చెప్పా కదా, పిండి మరీ టైట్గా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. మనం ప్రెస్ చేసేయడానికి వచ్చినంత కొంచెం టైట్ ఆర్ లూజ్గా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ టైట్ అయినా కూడా అది మనకి కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఆ నూడిల్స్ అనేవి కొంచెం గట్టిగా వచ్చేస్తాయి మరీ ఎక్కువ టైట్గా ఉంటాయి. చూసారు కదా, మనకు కొంచెం లైట్గా వాటరీగా ఉంది కదా, అది మొత్తం పోయేదాకా దీన్ని కలుపుకుందాం. సో మీకు కలిపేటప్పుడే మీకు ఐడియా వస్తుంది, చూసిన వెంటనే ఎంత వాటర్ కలుపుకుంటున్నాము లేకపోతే ఎంత పిండి కలుపుకుంటున్నామని మీకు చూసినప్పుడు ఒక ఐడియా వస్తుంది. సో ఇది మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి బాగా. ఓకే, ఇది మిక్స్ చేసుకుంటూ ఉంటా. అండ్ ఈ లోపు నేను ఇడ్లీ కుక్కర్ కూడా ఆన్ చేస్తా, వాటర్ బాయిల్ అవ్వాలి కదా. ఓకే, అది బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు కూడా మనం తక్కువ ఫ్లేమ్లో ఇది మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగంతా కూడా చాలా స్టిక్ అయిపోయి మాడిపోతుంది. అండ్ మాడిపోతే తెలుసు కదా, కంప్లీట్ టేస్టే చేంజ్ అయిపోతుంది, అసలు ఆ డిష్కి ఆ టేస్ట్ కూడా రాదు. సో మనం ఏం చేసినా కూడా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. మొత్తం కూడా మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాం. సో జస్ట్ వాటర్ హీట్ అయిన వెంటనే పిండి వేసేసాం కదా మనం, వెంటనే కుక్ అయిపోయింది. ఇది ఆఫ్ చేసుకొని సో ఇది మొత్తం కలిపిన తర్వాత ఇది కొంచెం చల్లారాలి. అండ్ ఈ లోపు మనం ఆయిల్ రాసుకుందాం. సో ఈ చక్రాల గిద్దింది కదా, దీనికి మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. సో చెప్పా కదా, ఇది మరీ లూజ్గా ఉంటే ఫుల్గా విడిపోతుంది, అలాగని మరీ టైట్గా ఉంటే నూడిల్స్లో వస్తాయి కదా కొంచెం గట్టిగా అవుతాయి. కాబట్టి పిండి కలిపే దగ్గరే జాగ్రత్తగా ఉండాలి, మరీ లూజ్ ఉండకూడదు, అలాగని మరీ టైట్ ఉండకూడదు. సో దీనికి కంప్లీట్ మనం ఆయిల్ అప్లై చేసేద్దాం. ఓకే, అండ్ దీన్ని మనం తీసుకొని
సో చూసారా, తీసుకొని దీన్ని మనం ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. అండ్ ఇడ్లీ పాత్ర కూడా మనం ఆయిల్ అప్లై చేస్తాం, తెలుసు కదా. సో దీనికి కూడా లైట్గా ఆయిల్ రాసుకోవాలి, ఎందుకంటే స్టిక్కీ అవ్వకుండా ఉండడానికి. వచ్చేటప్పుడు మనకు చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. కొంచెం స్టిక్ అయినా కూడా మొత్తం విరిగిపోయి మనం ఏదైతే అనుకున్నామో అది రాదు. సో ముందే మనం అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకొని పెడితే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు మన ఇడియాపంని రెడీ చేసేసుకుందాం. ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. అండ్ తెలుసు కదా, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్, ఇది కొంచెం సేపు మనకి స్టీమ్ అవ్వాలి. సో చాలా తొందరగా స్టీమ్ అయిపోతుంది ఇది. ఎస్, సో ఇది మనకు కొంచెం సేపు స్టీమ్ అవ్వాలి. అండ్ ఈలోపు మనం ఇంకొక మిక్చర్ తయారు చేసుకోవాలి, అదే లెమన్ జ్యూస్. సో లెమన్ ఇడియాపం అన్నా కదా, అది ఎలా రెడీ చేస్తాం? ఇడియాపం పెట్టేసాం, అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం లెమన్ తీసుకొని, అండ్ అందులో సీడ్స్ లేకుండా చూసుకోండి, దీన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి లెమన్ జ్యూస్ని. సో మనం దీంట్లో, నేనైతే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను, సరిపోతుంది. ఎందుకంటే నేను ఒక్కదానికి తినేది కాబట్టి నాకు ఎంత కావాలంత చూసుకున్నా. ఒక లెమన్ వేసాను. అండ్ తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సో ఆల్రెడీ నేను ఈ మిక్చర్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఎస్, సో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నా. సో చూసారు కదా, ఇది విజిల్ వస్తుంది అంటే అయిపోయినట్టు, ఆల్మోస్ట్. ఆఫ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్, సో రెగ్యులర్ మనం సీజనింగ్ పెట్టుకుంటాం కదా, అలాగే. సో ఎస్, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. మనకి లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది, ఇడియాపం రెడీ అయిపోయింది. ఇంకొంచెం సీజనింగ్ చేసుకుంటే మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. సో మన సీజనింగ్కి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఆవాలు వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైంది. తరువాత పచ్చిశనగపప్పు, తర్వాత ఇంగువ, కొంచెం ఇంగువ. సో మోస్ట్లీ వాళ్ళ అన్ని డిషెస్లో కూడా ఇంగు ఉంటుంది, అది మీకు తెలిసిందే. ఒక యాడెడ్ ఫ్లేవర్, ఒక యాడెడ్ టేస్ట్, ఒక యాడెడ్ రుచి కోసం ఇంగు వేస్తాం మనం. అండ్ జీడిపప్పు. సో హై క్యాలరీస్ ఉంటాయి జీడిపప్పులో, కాబట్టి మరీ ఎక్కువ కాకుండా మార్నింగే కొంచెం లైట్గా వేసుకుంటే టేస్ట్ కోసం అన్నమాట. సో జీడిపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అండ్ తర్వాత, అండ్ ఇప్పుడు ఇందులో కరివేపాకు, తర్వాత మిర్చి. సో మిర్చి కూడా, కొంచెం పసుపు. ఒకసారి మళ్ళీ వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా లెమన్ జ్యూస్, అందులో యాడ్ చేసుకోవాలి. సో మొత్తాన్ని కూడా మనం అందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇడియాపంని మిక్స్ చేయాలి. సో ఇది మనకి ఒకసారి చూద్దాం. చూడ్డానికి అసలు మనకి ఎంత సాఫ్ట్గా ఉంది అనిపిస్తుంది కదా. ఎస్, తింటే కూడా అంత సాఫ్ట్గా ఉంటుంది మనకి. సో జాగ్రత్తగా మనం
ఇడియాపంని దీంట్లో వేసుకోవాలి. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అసలు ముట్టుకుంటే జస్ట్ విరిగిపోతాయేమో అనిపిస్తుంది కదా. కాబట్టి దీన్ని హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట. చూసుకున్నారా, మనం ఆయిల్ రాసాం కాబట్టి అంత స్టిక్కీ అవ్వలేదు, చక్కగా సింపుల్గా ఈజీగా వచ్చేసాయి. లేదంటే మొత్తం కూడా మనకి ఆ ఇడ్లీ ఏదైతే ఉందో ఇడ్లీ పాత్ర దానికి మొత్తం స్టిక్ అయిపోతుంది. సో ఇది ఉంది కదా, ఇది మొత్తం మిక్సర్ మొత్తం మనం దీని మీద విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎస్, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇది మనం చేసేటప్పుడు కొంచెం కేర్తో హ్యాండిల్ చేయాలి, తీసేటప్పుడు కానీ మిక్స్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఇవి మొత్తం విరిగిపోతాయి. సో చూసారు కదా, ఇది కూడా మొత్తం లెమన్ జ్యూస్లో మనకి కంప్లీట్ డిప్ అయిన లెమన్ జ్యూస్లో డిప్ చేసాము అండ్ సీజనింగ్ కూడా చేసాము. సో చూసారు కదండి, లెమన్ ఇడియాపం రెడీ అయిపోయింది. మరి ఇది వేడిగా తింటేనే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చేసేద్దాం, కానీ దానికంటే ముందు లెమన్ ఇడియాపంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. లెమన్ ఇడియాపంకి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కాజు కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా. లెమన్ ఇడియాపం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నీళ్లు, ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత బియ్య పిండి వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దకు నూనె అప్లై చేసుకుని బియ్య పిండి మిశ్రమాన్ని అమర్చుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలోని ప్లేట్ కు నూనె అప్లై చేసుకుని చక్రాల గిద్దలోని మిశ్రమాన్ని ఇడియప్పంలా ఒత్తుకొని స్టీమ్ చేసుకోవాలి. ఒక బౌల్లో నిమ్మకాయ రసం, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని నిమ్మకాయ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఇడియప్పంని కూడా వేసుకొని కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే లెమన్ ఇడియప్పం రెడీ. లెమన్ ఇడియాపంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. మెయిన్ గా లెమన్ యాడ్ చేసాం కదా, లెమన్ విత్ ఆల్ సీజనింగ్స్ కలిపి ఒక మంచి టేస్ట్ వచ్చింది. అండ్ ఇడియాపంని ఆ మిక్సర్లో డిప్ చేసాం కదా, సో ఇడియాపం తింటుంటే మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. అండ్ ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే లెమన్ ఇడియాపం. సో చూసారు కదండి ఇడియాపం, ఇది ప్లెయిన్ గా అయినా బాగుంటుంది, కానీ దీని కాంబినేషన్ ఉంటే అదిరిపోతుంది. మరి ఆ కాంబినేషనే అంజీర్ కి చట్నీ. అది ఎలా రెడీ చేయాలి నేను చేసి చూపిస్తా, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అంజీర్ కి చట్నీ. అంజీర్ కి చట్నీ రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం అండ్ ఆయిల్ వేసుకుందాం. సో వినడానికి మీకు డిఫరెంట్ గా ఉంది కదా అంజీర్ కి చట్నీ అని. గార్లిక్, ఆనియన్స్ సో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ అన్ని కూడా మనకి బాగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో చూసారు కదా అన్ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇందులో కొంచెం వెనిగర్, చెప్పా కదా కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం తీయగా అని. సో వెనిగర్ కూడా యాడ్ చేసాం ఇందులో. అండ్ తర్వాత కారం, ఉప్పు
సో మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేద్దాం. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది అని చూస్తున్నారు కదా, కానీ టేస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం షుగర్ అండ్ ఇలాచీ పౌడర్. ఒక్కసారి ఇలాచీ వేసిన తర్వాత మనం మొత్తం మిక్స్ చేద్దాం. ఆహా, ఇలాచీ వేయగానే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఓకే, ఇలాచీ వేసిన తర్వాత ఇప్పుడు మనం అంజీర్. సో చెప్పా కదా, ఇప్పుడు దాకా మీకు చాలా చెప్పాను దీని యూజెస్. దీన్ని వేసుకుందాం పీసెస్ చేసి. సో ఇది కూడా మనం బాగా ఫ్రై చేయాలి. ఇది వేసుకొని అండ్ తర్వాత బాదం. సో చూసారా, అంజీర్ ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, బాదంలో ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి. సో బాదం మన టీత్ ని గట్టిగా ఉంచడానికి బాదం హెల్ప్ అవుతుంది, అండ్ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి బాదం హెల్ప్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ గా ఉండడానికి బాదం హెల్ప్ అవుతుంది. సో చూసారా ఎన్ని యూజెస్ ఉన్నాయో. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వల్లే మనకి చాలా యూజెస్ ఉంటాయి. సో ఇందులో నేను బాదం కూడా యూజ్ చేస్తున్నాను. రెండు కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి. సో ఇదంతా కూడా చల్లగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. సో అన్ని ఫ్రై చేసుకుందాం, ఆ తర్వాత మిక్సీ అంటే చట్నీ చేసుకుంటే అయిపోతుంది. సో అన్ని కూడా చూసారు ఎంత చక్కగా రోస్ట్ అయిందో. మనకి కలర్ చూస్తే తెలిసిపోతుంది బాగా రోస్ట్ అయ్యాయని. ఓకే, అండ్ కొంచెం వాటర్ కూడా తీసుకెళ్దాం ముందే, ఎందుకంటే బాదాం అంజీర్ ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి లైట్ గా వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకో, ఎందుకంటే మనకి అంజీర్ మిక్స్ అవడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి లైట్ గా వాటర్ పోసుకుందాం. ఎస్, ఇది రెడీ అయిపోయింది, మనకి కంప్లీట్ పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా కొంచెం చిన్న ప్రాసెస్ ఉంది, అది అయిపోతే వెయిట్ చేస్తున్న అంజీర్ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇంకో ప్యాన్ తీసుకుందాం మనం. సో చట్నీ అంటే కంపల్సరీ సీజనింగ్ ఉండాలి కదండి. సీజనింగ్ లేకపోతే ఆ చట్నీకి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ రాదు. సో దీనికి కూడా మనం సీజనింగ్ చేసుకుందాం. ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేద్దాం మనం. ఇందులో బాదాం. సో చట్నీలో కూడా బాదాం వాడేమో, కాకపోతే అది మొత్తం మిక్స్ అయిపోతుంది. సీజనింగ్ లో బాదాం వేసుకుంటే తింటున్నప్పుడు మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇందులో వాటర్ మిలాన్ సీడ్స్. ఒక్కసారి బాగా ఫ్రై చేద్దాం. సో ఇది అయిపోయింది కదా, మనం ఆఫ్ చేసుకొని జస్ట్ ఒక 1 minute లో మనకు అది బాగా ఫ్రై అయిపోతుంది, సీడ్స్ అవన్నీ. అది ఆఫ్ చేసుకొని మనం అందులో అంజీర్ చట్నీని వేసుకోవాలి. అండ్ దీని టేస్ట్ గురించి అయితే సెపరేట్గా చెప్పక్కర్లే, ఎందుకంటే నేను వేస్తున్నప్పుడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూసారు కదా. స్వీట్ కానీ అలాగే పులుపు కానీ అన్ని టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ కరెక్ట్గా ఉంటాయి ఇందులో. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఆఫ్ చేసుకున్న తర్వాత మన సీజనింగ్ అంతా అయిపోతుంది కదా, సీజనింగ్ ఆఫ్ చేసుకుని అప్పుడు అందులో చట్నీ యాడ్ చేసుకుందాం. సో ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని సర్వింగ్ డిష్లో తీసేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో. అండ్ దీంట్లో అంతే హెల్దీ క్యాలరీస్ ఉన్నాయి మనకి. చూడ్డానికి సేమ్ స్వీట్లా ఉంది కదా, కానీ తింటే మనకి స్వీట్తో పాటు అన్ని రకాల రెడీ అయిపోయిందండి అంజీర్కి చట్నీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు అంజీర్కి చట్నీ కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. అంజీర్కి చట్నీకి కావలసిన పదార్థాలు: అంజీర్
10, బాదం 10, నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 4, ఉల్లిపాయలు 1, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చక్కెర 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, యాలకుల పొడి 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, పుచ్చకాయ గింజలు 2 టీ స్పూన్లు. అంజీర్ కి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెనిగర్, కారం, ఉప్పు, పంచదార, అంజీర్, బాదం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో అంజీర్ మిశ్రమాన్ని వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ. చివరిగా మరో పాన్ లో నూనె వేసుకుని బాదం, పుచ్చకాయ గింజలు వేసి వేయించుకొని చట్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంజీర్ కా చట్నీ రెడీ. అంజీర్ కి చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. కొంచెం పులుపులుగా ఉంది అండ్ అంజీర్ ఫ్లేవర్ చాలా బాగుంది. తింటుంటే సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్, బాదం ఫ్లేవర్, కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, మొత్తానికి కంప్లీట్ అంటే అన్ని ఫ్లేవర్స్ ఒకేసారి తింటే ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్ గా అలాగే ఉంది. అంటే అంత బాగుంది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే ప్రియాకి నచ్చిందంటే మీకు కూడా నచ్చుతుంది. సో చూసారు కదండి, ఈ రోజు చక్కగా మంచి వెరైటీ టేస్టీ డిషెస్ ని చూసి నేర్చుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటుంది మీ ప్రియా. అంటిల్ దెన్, బై బై.